ప్యూర్ కళ్ళు. ఇది ఒక గ్లాస్ కళ్ళు, ఒకటే గ్లాస్ కళ్ళు. హలో అండి, వెల్కమ్ టు మామాస్ కిచెన్. బట్ ఈరోజు కిచెన్లో అయితే లేము, ఊర్లో ఉన్నాము. ఊర్లో కూడా ఒక డిఫరెంట్ రెసిపీ చేస్తున్నాము. అదేంటంటే కళ్ళుతో చికెన్ వండుతున్నాము. చాలా బాగుంటుంది, చాలాసార్లు తిన్నాము ఊర్లో. ఎలా చేస్తామనేది చూసేయండి. మట్టి పాత్ర ఒకటి పెట్టేసుకొని, అబ్బా ఎంతైనా మట్టి పాత్రలో వండితే టేస్ట్ వేరే ఉంటుంది. కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఆనియన్, కొత్తిమీర. ఊర్లలో తాడి చెట్లలో కళ్ళు కొంచెం ఇట్లే వండుకుంటుండే. ఇంట్లో చేసుకున్న దానికంటే చాలా బెటర్గా ఉంటుంది టేస్ట్. ఇంకా ఆనియన్ కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది కూడా ఒక 2 నిమిషాలు వేస్తే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం పసుపు. ఇవన్నీ వేగిన తర్వాత దీంట్లో చికెన్, పొలాల వంటలంటే ఇట్లే ఉంటాయి. ఎక్కువ గిన్నెలు, ప్లేట్లు ఏమి ఉన్నాయి, చాలా తక్కువ ఉంటాయి. వాటితో చదువుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికిద్దాం ఆయిల్లో. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసేసి కలిపేసుకోవాలి. ఫ్రెండ్స్ ఇలా బయట చేసుకున్న వాళ్ళు కనెక్ట్ అయ్యి ఉంటారు, చూస్తే నాకు తెలిసి. ఊళ్ళల్లో కామన్ ఇలా వంటలు చేయడం, కళ్ళ చెట్లలో, తాడి చెట్లలో వెళ్ళి. ఒక 10 నిమిషాలు. ఆయిల్లో మంచిగా ఉడికిన తర్వాత దీంట్లో ఇప్పుడు కారం, ఉప్పు, కొంచెం గరం మసాలా, కొంచెం కొబ్బరి పొడి, ఇవన్నీ ఒకటేసారి వేసేస్తున్నాయి. ఇంకా ఉప్పు కారం ఒక 5 మినిట్స్ ఉడికించాలి. దీన్ని పొలాల్లో ఉన్నప్పుడు ఇట్లే ఉండాలి. ఇది ఇప్పుడు వేయాలి, అప్పుడు వేయాలి, అవన్నీ అవసరం లేదు. ఇంట్లో ఉన్నప్పుడు ఎట్లన్నా నడుస్తుంది. ఉప్పు కారంలో మంచి ఉడికిన తర్వాత ప్యూర్ కళ్ళు. ఇది ఒక గ్లాస్ కళ్ళు. వేడేంట్రా కళ్ళుతో కూడా చికెన్ వండుతున్నాను అనుకోవచ్చు, కానీ తిన్న వాళ్ళకి దీని టేస్ట్ తెలుసు. చాలా బాగుంటుంది. ఒకటే గ్లాస్ కళ్ళు. కొంచెం దగ్గరికి చిక్కగా అయ్యేంత వరకు ఉడికిస్తే సరిపోతుంది. చికెన్ బ్రహ్మాండంగా ఉడికింది. ఇంకా కళ్ళు అవుతూ తినేయడమే మంచిగా. సూపర్ ఉంటుంది టేస్ట్. చికెన్లే భలే ఉడికింది. ప్లేట్ తెచ్చుకోపోయారు. కళ్ళు ప్యూర్ తాటి కళ్ళు. అదిరిపోయింది టేస్ట్ అయితే.
అవ్వతే బాగుంది నేను మద్దతు నేను ఇది పక్కన వేలు అవును ఉరుపాల వస్తాం. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నామా. పోయేది లేదా మంచి రెసిపీస్ మేము ముందుకు వస్తా. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి.